మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 16 శ్లోకము 7ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దైవ మరియు అసుర స్వభావాల మధ్య ఉన్న తేడాను అర్జునుడికి వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో అసుర ప్రవృత్తి గలవారి లక్షణాలను స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురా న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే అసుర స్వభావమున్నవారికి ఏ పని చెయ్యాలో ఏ పని చెయ్యకూడదో తెలియదు. వారిలో శుభ్రత, మంచి నడవడిక లేదా సత్యమనేవి ఉండవు. వారి పనులకు ధర్మం ఆధారం కాదు, కేవలం తమ కోరికలు, అహంకారమే ఆధారం. వారికి సరైన మార్గనిర్దేశం లేకపోవడం వల్ల వారి జీవితం గందరగోళంగా ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే నైతిక నియమాలు లేని జీవితం ఎంత ప్రమాదకరమో ఇది హెచ్చరిస్తుంది. మనసులో స్వచ్ఛత, ప్రవర్తనలో మర్యాద, మాటలో నిజాయితీ లేనప్పుడు మనిషి తనలోని దైవత్వాన్ని కోల్పోయి అసుర లక్షణాల వైపు పయనిస్తాడు. ఇది అంతర్గత అశాంతికి, పతనానికి దారితీస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే నైతిక నియమాలు లేని జీవితం ఎంత ప్రమాదకరమో ఇది హెచ్చరిస్తుంది. మనసులో స్వచ్ఛత, ప్రవర్తనలో మర్యాద, మాటలో నిజాయితీ లేనప్పుడు మనిషి తనలోని దైవత్వాన్ని కోల్పోయి అసుర లక్షణాల వైపు పయనిస్తాడు. ఇది అంతర్గత అశాంతికి, పతనానికి దారితీస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే నైతిక నియమాలు లేని జీవితం ఎంత ప్రమాదకరమో ఇది హెచ్చరిస్తుంది. మనసులో స్వచ్ఛత, ప్రవర్తనలో మర్యాద, మాటలో నిజాయితీ లేనప్పుడు మనిషి తనలోని దైవత్వాన్ని కోల్పోయి అసుర లక్షణాల వైపు పయనిస్తాడు. ఇది అంతర్గత అశాంతికి, పతనానికి దారితీస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే ప్రతిరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి. నేను చేసే పని సరైనదేనా అని ఆలోచించాలి. మన ఆలోచనలు, మాటలు, చేతలు స్వచ్ఛంగా, నిజాయితీగా ఉన్నాయా అని చూసుకోవాలి. మన ప్రవర్తన ఇతరులకు బాధ కలిగించకుండా గౌరవప్రదంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చెయ్యడం ద్వారా మనలో దైవ లక్షణాలను పెంపొందించుకోవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.